ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేశంలో ఉన్న సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీతో కూడా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీలను చెర నుండి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వారు ఏడవడం, ప్రార్థన చేయడం పశ్చాత్తాపానికి, దేవుని వైపు తిరగడానికి గుర్తు. వారు దేవుని వైపు తిరగగా ఆయన వారు పడి ఉన్న చెర నుండి వారిని విడిపించి, వారు త్రొట్టిల్లకుండా చక్కకాపు బాటను నీళ్ల కాలువ వద్దకు వారిని నడిపించునని, గొర్రెల కాపరి తన మందని కాపాడునట్లు ఆయన వారిని కాపాడునని తెలియజేస్తున్నాడు. దేవుడి విధంగా అంటున్నాడు, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాతింపుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము. ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. నీవెన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యములు జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణములోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. యేసయ్య విధంగా అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనల్ని, యాచనల్ని సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము సడిలిన చేతులను బలపరచుచు, త్రొట్టిలో మోకాలను దృఢపరచుచు, తత్తరిలో హృదయముతో భయపడక ధైర్యముగా ఉంటూ ప్రతిదండన చేయటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయని ప్రతి కార్యమును ఆయన చేయను కనుక ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించునని తెలియజేసే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.